మిల్లర్ల దోపిడీ అనేది ధాన్యం కొనుగోలు సందర్భంలో ఎంతలా కొనసాగింది తెలంగాణలో అన్నది అందరికీ తెలిసిన విషయమే. అటు మిల్లర్లు రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని తగ్గించి కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటు ప్రభుత్వం ఇస్తున్న సపోర్ట్తో రైతుల దగ్గర నుంచి కిలోలు మాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. అటు ఎఫ్సీఐకి లెక్కలు చెప్పే విషయంలో కూడా గందరగోళానికి పరిస్థితులు దారితీసిన అంశం కూడా ఉంది. సో ఇప్పుడు ఆ మిల్లర్లు చేసిన దోపిడీకి మంత్రి గంగుల వత్తాసు పలుకుతున్నారు. తెలంగాణలో గతంలో రాజ్ న్యూస్ వేదికగా చెప్పినట్టుగానే బియ్యం కుంభకోణం అనేది జరుగుతోంది అనటానికి ఇప్పుడిప్పుడే ఉదాహరణలు కూడా లభిస్తున్నాయి. 40 రైస్ మిల్లుల్లో గులాబీ దొంగలు ఉన్నట్టుగా గుర్తించారు. 4,53,890 బియ్యం సంచులు మాయమయ్యాయి. రైస్ మిల్లుల్లో ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముమ్మరంగా తనిఖీలు చేపడుతోంది. దీనిపైన అటు పౌర సరఫరాల శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు మంత్రి గంగుల కూడా తనిఖీలు వద్దంటూ కూడా ఎఫ్సీఐను కోరటం జరుగుతోంది. ధాన్యం సేకరణ పుంజుకుంటోందని ఒకవైపు గంగుల కమలాకర్ చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చాలా ఆలస్యంగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోయినా ఉన్నంతలో సేకరణ చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి ఫిజికల్గా వెరిఫికేషన్ అనేది గోదాం దగ్గర వద్దని చెప్పి మినిస్టర్ గంగుల కోరుతున్నారు. తక్షణమే ఎఫ్సీఐ చేపడుతున్న ఈ తనిఖీలన్నీ నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అందుకు ఇప్పుడు గంగుల తీరుపైన తెలంగాణ వ్యాప్తంగా కామెంట్లు అనేవి వస్తున్నాయి, విమర్శలు అనేవి వ్యక్తమవుతున్నాయి. అటు గతంలో రాజ్ న్యూస్ వేదికగా చెప్పినట్టుగానే టీ సర్కారు మిల్లర్లతో కుమ్మక్కయింది అన్న విషయం నిజమేనా? ఆ నిజం యొక్క నిగ్గు తేలే సమయం ఆసన్నమైందా అనిపిస్తోంది. ఎఫ్సీఐ తనిఖీలు ఆపాలని ఇటు సర్కారు కూడా కుట్ర చేస్తోందా అనిపిస్తోంది. దానికి అనుకూలంగానే మినిస్టర్ కమలాకర్ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. మినిస్టర్ కమలాకర్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు సమర్థనీయం అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. మొత్తానికి అసలు ఈ బియ్యం కుంభకోణం, ఈ బియ్యం దొంగలకు మద్దతు పలుకుతున్నది ఎవరు అనే అంశం కూడా తెరపైకి వస్తోంది. మిల్లర్ల గోల్మాల్ వల్లనే కనీస మద్దతు ధర అనేది రైతులకు దక్కడం లేదు. ఎఫ్సీఐ వేటతో ఇప్పుడు గులాబీ నేతల్లో వణుకు మొదలవుతోంది. అలాగే రైస్ మిల్లులు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు దోపిడీకి పాల్పడ్డారు, వారి గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి. ఇంతకీ ఈ ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంగా ఉన్నదెవరు అనే అంశం అయితే తెరపైకి వస్తోంది. దీనిపైన ఎఫ్సీఐ పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే చేస్తోంది. వీటిని నిలిపేయాలని చెప్పి తీవ్ర స్థాయిలో ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. అయోమయం గురి చేయడము, ప్రభుత్వం దుమ్మెత్తిపోసే కార్యక్రమం చాలా చేస్తుంది. మీరు ప్రొక్యూర్మెంట్ లేట్ చేశారని, లేదా గన్ని బ్యాగులు ఉన్నాయా, రైతుల ప్రొక్యూర్మెంట్ జరుగుతలేదని చాలా విషయాలు ఇబ్బంది చేసే ప్రయత్నం చేస్తున్నాం. మేము మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాం, ఏ రాష్ట్ర ప్రభుత్వములు తీసుకొని చర్యలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నాం. ఈ యొక్క వెరిఫికేషన్ బీవీ అనేది కొనుగోలు అయిన తర్వాత ప్రొక్యూర్మెంట్ ఇంకా చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రిక్వెస్ట్ చేస్తాను. రైట్. మొత్తానికి రైస్ మిల్లర్లతో టీఆర్ఎస్ నేతలు కుమ్మక్కయ్యారా అనే ప్రశ్న అయితే ఉదయిస్తోంది. ఎందుకంటే అటు బియ్యం అవకతవకల విషయంలో, ధాన్యం కొనుగోలు విషయంలో గతం నుంచి కూడా కొన్ని నెలల పాటు రాజకీయం నడిపిన తెలంగాణ సర్కారు చిట్ట చివరకు ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇంకా ఏవో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్రం కూడా ఫోకస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్ రైస్ క్యాంప్ పైన మోదీ ఎంక్వైరీ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఎఫ్సీఐ తనిఖీలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలపైన మనం చర్చ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత రాములు నాయక్ గారు. నమస్తే రాములు నాయక్ గారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత గుజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. నమస్తే గుజ్జల రామకృష్ణారెడ్డి గారు. అలాగే విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. ఎస్ రాములు నాయక్ గారు, ముందు మీరు చెప్పండి. సో మొత్తానికి ధాన్యం కొనుగోలు అంశం కొలిక్కి వచ్చింది అనుకున్న సమయంలో కొనుగోలు కేంద్రాలు అయితే ఓపెన్ చేయలేదు. ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇప్పుడు ఎఫ్సీఐ తనిఖీల కోసం వెళ్ళిన సందర్భంలో మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇండైరెక్ట్గా సర్కారు మిల్లర్లకు సపోర్ట్ చేస్తున్న అంశం తెరపైకి రావడం కానివ్వండి, ఈ ఓవరాల్ పరిణామాలపై ఏం చెప్తారు? ఇప్పుడు గంగుల కమలాకర్ ఒకటి ఆలోచన చేయాలి. మంత్రి ఎక్కడైతే మిల్లర్లు 45 మిల్లర్లు రైస్ మిల్లర్ల మీద ముందుగా సంచులు 4 లక్షల సంచులు ఎక్కడ మాయమైంది? 4.5 లక్షల సంచులు దాని లెక్కలు లేవు. గంగుల కమలాకర్ ఒత్తాసు పలుకుతుండో ఆయన మాటలలో నిజమైతుంది. ఎందుకంటే ఎంఎస్పి రేటు గురించి మాట్లాడాడు, ధాన్యం తడిచిపోతే దాని గురించి మాట్లాడాడు, ప్రతి గింజ కొంటమంటాడు, రైస్ మిల్లర్ల అవకతవకల మీద
ఎఫ్సిఐ కనుక దాడులు చేస్తేమో మీరు చేయవద్దు ఈ టైంలో, వాళ్ళు రైస్ తీసుకుంటారు అని చెప్తుండ్రు. రైస్ తీసుకునే బాధ్యత మిల్లర్లది, రైస్ కొనిపించే బాధ్యత ప్రభుత్వాన్ని. అది అవకతవకలు అయితే ఎఫ్సిఐ ఎందుకు ఇది చేయవద్దు? నేను అంతకుముందు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఈ రైస్ మిల్లర్ల మీద దొంగ చాలాన్ల గురించి మాట్లాడింది నేనమ్మా ఫస్ట్. ఇది రికార్డ్ అయి ఉంది. ఎక్కడ మన కౌన్సిల్ లో మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. ఇట్లా రైస్ మిల్లర్లు అవకతవకలు చేస్తారు, రైస్ మిల్లర్లు ఫేక్ ఛానళ్ళు పెడుతున్నారు అంటే నాకు సాయంత్రం ఒక ఫోన్ వచ్చింది. ఎక్కడికి? ప్రగతి భవన్ కి. నీవు నిజామాబాద్ కు సంబంధించింది నీకెందుకు, వాడ మా ఎంపీ ఉంది, ఎంపీ ఏరియాలో నీవు ఎందుకు మాట్లాడినామని సాయంత్రం ఒక ఫోన్ చేశారు. నేనన్నా ప్రభుత్వ ఖజానా మొత్తం కూలగొడుతున్నారు, అందు గురించే నేను మాట్లాడిన, అందులో తప్పేముంది అది చెప్తే తర్వాత అది పెద్ద స్కామ్ గా, దేశంలో పెద్ద స్కామ్, చాలా మంది సస్పెండ్ అయ్యారు, కొంతమంది జైలుకు పోయారు. ఇప్పుడు ఎఫ్సిఐ కనుక తనిఖీ చేస్తే ఈ మిల్లర్ల అవకతవకలు, మంత్రులకు ఉన్న పర్సంటేజ్, ప్రభుత్వానికి ఉన్న పర్సంటేజ్ రకరకాలుగా బయటికి వస్తాయని ఈ మంత్రి గారు, ముఖ్యమంత్రి టోన్ అది. ముఖ్యమంత్రి ఏం చెప్తే అది మాట్లాడాలి వీళ్ళు. అందు గురించే ముఖ్యమంత్రినే మీరు గంగుల కమలాకర్ అనుకుంటారు, నేనైతే ముఖ్యమంత్రి అనుకుంటున్నా. అసలు ఈ టైంలో ఎందుకు మీరు దాడులు చేస్తున్నారు? వాళ్ళు కొనుక్కుంటున్నారు కదా, కొనుక్కుంటే కొనుక్కునే దానికి ఒక పద్ధతి ఉంటది. దానికి ఎన్ని సంచులు ఇచ్చినా ఆ సంచులు ఏం లేదు. అంతకుముందు నేను ఎక్కడ మన పెద్దపల్లి పోయిన ఈ రైతుల ధాన్యం మీద మా పార్టీ కొనుగోలు కేంద్రాలలో ఇది చేయమంటే ఆ రోజు అక్కడ జాయింట్ కలెక్టర్ తోటి మాట్లాడి దాదాపు ఒక 40,000 సంచులు అక్కడ ఇప్పించి ఇది చేస్తే అప్పుడు ఆయన అన్నాడు సంచుల కొద్ది బాగా ఇది ఉంది, సంచులు షార్టేజ్ ఉంది, రైతులకు ఏం చేస్తున్నట్టే ఒక క్వింటాల్కి ఒక 5 కిలోలు రైస్ మిల్లర్లు ఇది చేసుకుంటున్నారు, అటువంటిది మా దృష్టికి వస్తుంది అని చెప్పడం జరిగింది. అట్లనే జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నారో రైస్ మిల్లర్ ఏది చెప్తే అది ఇచ్చేయాలి. ఇన్ని కేజీలు అంటే ఇంత, ఇన్ని రేట్లు అంటే అంత రేట్లకు ఇది చేసుకుంటున్నారు. అందు గురించి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, రైతుల మీద ప్రతి గింజ కొనుక్కునే పరిస్థితి ఉంది. అవకతవకలు జరిగితే ఎందుకు ఎఫ్సిఐ చేయవచ్చు, ఇంకోలు చేయవచ్చు, ఎందుకు చేయడానికి దానికి మీరు చేయవద్దని చెప్పడం దాంట్లో అర్థం అసలు నాకు అర్థమైతే లేదు. మంత్రి గారు ఇవాళ మీరు రైతుల పక్షాన ఉంటారా, మిల్లర్ల పక్షాన ఉంటారా? అది సూటిగా మీరు చెప్పండి. మిల్లర్ల పక్షాన ఉంటామంటే ఇది మీరు మాట్లాడింది వాస్తవమే. రైతుల పక్షాన ఉంటే మీరు రైతులకు ఏదైతే ఎఫ్సిఐ దాడులు చేస్తుందో, ఏదైతే అవకతవకలు జరుగుతుందో, రైతులకు ఎక్కడైతే మోసం జరుగుతుందో అంత చూడడానికి వాళ్ళు ఇది ఉన్నప్పుడు వాళ్ళకి తప్పకుండా ఇది చేయాలి తప్ప మీరు ఈ టైంలో దాడి చేయవద్దు, ఈ టైంలో దాడి చేస్తే వాళ్ళు కొనుక్కోరు, వాళ్ళందరూ ఒకటైతారు అంటే ప్రభుత్వము మిల్లర్లు ఇద్దరు కలిసి ఈ రైతులకు దోపిడీ చేస్తున్నట్టు నాకు అర్థమవుతుందమ్మా. రైట్. రామకృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, కేంద్రం ఇప్పుడు ఏమైనా ఫోకస్ చేసిందా? ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైస్ క్యాంప్ కి సంబంధించి అటు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేశారు, ఇలా చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి. సిబిఐ విచారణ కూడా జరిపించాలి రీసైక్లింగ్ సంబంధించి కానీ కుంభకోణాలకు సంబంధించి అని చెప్పి. ఇప్పుడు రైస్ క్యాంప్ సంబంధించి మోదీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అనుకోవాలా, లేకపోతే దీనిలో కూడా రాజకీయ కుట్ర ఉందని ఆరోపణలు చేయబోతారా టీఆర్ఎస్ వారు? రాజకీయ కుట్ర అయితే లేదమ్మా, రాజకీయ కుట్రకు అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాలుగా నడుస్తున్నా ఏనాడు కూడా రాజకీయ కోణంలో రాజకీయ కుట్రగా ఆలోచించలేదు. రెండోది ఇక్కడ అంశాన్ని తీసుకున్నట్టుంటే రైస్ మిల్లర్లకు ప్రభుత్వానికి జరిగే నష్టానికి మధ్యలో జరుగుతున్నటువంటి అంశం ఇది రైతులకు సంబంధించినటువంటి అంశం కాదు. కాకపోతే రైతులకు ఎంఎస్పి రేట్ పెట్టి ఇప్పటి వరకు కొనవలసినటువంటి ఏదైతే మన ఐకేప్ కేంద్రాల ద్వారా కాంటలు పెట్టి కొనవలసినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని స్టార్ట్ చేయలేదు, స్పీడ్ చేయలేదు. కాకపోతే రైస్ మిల్లర్లకు కాంప్లైంట్ రేవంత్ రెడ్డి గారు చేసినారు, కిషన్ రెడ్డి గారు కూడా ఎఫ్సిఐ అధికారులను పిలిచి సమీక్ష చేసి అసలు ఏం జరుగుతున్నది, రీసైక్లింగ్ ఎట్లా జరుగుతా ఉన్నది, దీన్ని అరికట్టడానికి మన దగ్గర ఏమలాంటి అవి చర్యలు తీసుకోవడానికి అవకాశాలు లేవా అనేటువంటి విషయాన్ని మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు ఒక సమీక్ష చేసినాడు.
సమీక్ష చేసిన తర్వాత కొన్ని రైస్ మిల్లు షాంపుల్ గా కొన్ని రైస్ మిల్లర్లు 40 రైస్ మిల్లుల మీద మొత్తము ఎంక్వైరీ చేస్తే 4,53,000 దాదాపు 4 లక్షల చిల్లర బియ్యం బస్తాలు అందులో లేవు అని చెప్పి లెక్కదేలింది. లెక్కదేలినప్పుడు ఇక్కడ 2 అంశాలను మనం ఆలోచించుకోలేదు. ఇక మరి రైస్ మిల్లర్లు ఎఫ్సిఐ పని ఎఫ్సిఐ చేయాల్సిందే. ఎఫ్సిఐ రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న స్టాక్స్ ఎటువైనాయి, బియ్యం ఎంత పేమెంట్ జరిగింది, దానికి ఆ బియ్యం ఆ రైస్ మిల్లుల స్టాక్ ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని ఎఫ్సిఐ చూసుకోవాల్సినటువంటి పని. అది ఎఫ్సిఐ చేయాల్సిందే. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ సంబంధం లేదు. కానీ అనవసరంగా మరి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సిఐని మీరు మీ తనిఖీలు నిలిపివేయండి, రైతుల వడ్లను కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ఆలోచించండి. సార్ ఒకటి రామకృష్ణారెడ్డి గారు, ఒకటి ఇప్పుడు ఆయన మంత్రి గంగులు కోరినట్టుగానే ప్రొక్యూర్మెంట్ అంతా పూర్తయిన తర్వాత జూన్ నెలలో తనిఖీలు చేపట్టడం వల్ల ఏమైనా సమస్య ఉందా ఎఫ్సిఐకి? అలా ఏమైనా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుందంటారా? అదే నేను చెప్తున్నామా, రైతులకు ప్యాడీ సేకరణకు ఇప్పుడున్న తనిఖీలకు సంబంధం లేదని అంటున్నా. దానికి దీనికి ఏం సంబంధం? గతంలో గత ఏసంగి లేకపోతే మొన్న వానకాలం వడ్లు అక్కడ ఉన్నటువంటి వడ్లు ఏ రైస్ మిల్ ఎంత స్టాక్స్ పెట్టినారు, ఎన్ని ఎస్కేలు వల్ల వాళ్ళకు వాపస్ వచ్చినాయి, ఎఫ్సిఐకి వచ్చినాయి, ఇంకా దాన్ని ఎంత ఇవ్వలేదు, ఆ స్టాక్స్ ప్రకారం అక్కడ ఆ రైస్ మిల్ లో పెట్టినటువంటి స్టాక్స్ అన్ని ఉన్నాయా లేదా, నిల్వలు ఉన్నాయా లేదా అనేటువంటిది వెరిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎఫ్సిఐకి ఉన్నది. ఎఫ్సిఐ ఆ డ్యూటీ చేస్తా అంటున్నారు. చేస్తా అన్నప్పుడు దాన్ని గంగుల కమలాకర్ గారు దాంట్లో జోక్యం చేసుకొని మీరు వద్దు చేయొద్దు, ఈ రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి రైతులను ఏదైతే అలా ముడిపెడతా ఉన్నారో రైతుకు సంబంధం లేనటువంటి అంశం అది. అది ప్రభుత్వానికి జరుగుతున్న మోసం ఏదైతే రైస్ మిల్లర్ల ద్వారా జరుగుతున్నటువంటి రీసైక్లింగ్ ద్వారా జరుగుతున్నటువంటి మోసంను అరికట్టడంలో చర్యలో భాగంగానే ఎఫ్సిఐ ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకున్న దాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని వెల్కమ్ చేయాలి, సహకరించాలి, దాన్ని రీసైక్లింగ్ ను అరికట్టాలి. అరికట్టకపోతే మరి రైతులు పండించిన ధాన్యానికన్నా రీసైక్లింగ్ ద్వారా డబల్ ఉత్పత్తులు చూపిస్తా ఉన్నాం మనం. ఇక్కడ చూపించినటువంటి దాన్ని లెక్క కరెక్ట్ కాదు కదా. ఈ రకమైనటువంటి అరికట్టబడాలంటే రీసైక్లింగ్ ఆగాలంటే ఖచ్చితంగా ఎఫ్సిఐ నిక్కచ్చిగా ఈ వ్యవహారం చేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం కూడా విజిలెన్స్ విచారణ జరిపించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగాని పట్ల ప్రేమ ఉంటే, రైతులను ఆదుకోవాలనుకుంటే ఖచ్చితంగా దీనికి సహకరించాల్సిందే. రీసైక్లింగ్ ద్వారా రైతులకు ఎంఎస్పీ దక్కపోవడానికి లేకపోతే రైతులకు ఇబ్బంది కావడానికి నిల్వలు ఎక్కున్నాయని చెప్పడం కొరకు చేస్తున్న ప్రభుత్వాలు ఏవైతే చెప్తున్నాయో అది కేవలం రీసైక్లింగ్ ద్వారా మాత్రమే కాబట్టి దాన్ని ఆపడం కొరకు ఎఫ్సిఐ పనిచేస్తున్నది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్రలు, కేంద్రంకు బీజేపీ ఉన్నది కాబట్టి, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి దీన్ని వివక్షంగా చూడాలనో లేకపోతే దీన్ని ఒక ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన కాదు అసలు. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క దాంట్లోకి రాకూడదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆధీనంలో ఉన్నటువంటి ఎఫ్సిఐ, రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనం ఉన్నటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఈ రెండింటి మధ్యలో జరగవలసినటువంటిది జాయింట్ ఎంక్వైరీ ఇన్స్పెక్షన్ జరగాల్సింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అవసరం అనుకుంటే వాళ్ళ నిజాయితీ నిరూపించాలంటే, రైతులను ఆదుకోవాలనుకుంటే ఒక విజిలెన్స్ కమిషన్ కూడా వేసి మన జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కానీ ఇది కేంద్రం చర్యల వల్ల రాష్ట్రం ఉట్టుపడవలసినంత అవసరం లేదు. ఖచ్చితంగా ఇది ఒక్కటైతే నేను చెప్పగలుగుతా ఉన్నా, రైస్ మిల్లులో చాలా రోజుల నుంచి ఈ రకమైనటువంటి అవకతవకలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు మొన్న మన రాజనీతి దాంట్లో నేను డిబేట్ లో కూడా మొన్న చెప్పినాను, ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా. ఇప్పటి వరకు రైస్ మిల్లుల ఏ రైస్ మిల్ నుంచి ఎంత ధాన్యము మన కాకినాడ అక్కడికి పోర్టుకు ఎక్స్పోర్ట్ అయింది, ఆ వివరాలన్నీ తీసుకుంటే తెలిసిపోతుంది కదా. ఇంట్లో చాలా ఎవరు భుజాలు ఉంచుకునేందుకు ఒకసారి తీసుకోమని చెప్పండి. ఎన్ని ట్రాకులు ట్రాన్స్పోర్ట్ చేసినారు, ఎన్ని ట్రాకుల ద్వారా ఎక్స్పోర్ట్ జరిగింది కాకినాడ పోర్టు నుంచి, ఏ రైస్ మిల్లు ద్వారా జరిగింది, ఇవన్నీ డీటెయిల్ గా దొరుకుతుంది. అవన్నీ ఆ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్లు ఎఫ్సిఐకి ఉన్నది కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలకు ఎఫ్సిఐ పూనుకుంటా ఉన్నది. దాన్ని అర్థనంటే దానికి అభ్యంతరం పెడితే వీళ్ళకి కూడా భాగస్వామ్యం ఉన్నదనేటువంటి ఆలోచన ఏదైతే ఆరోపణలు జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్న తనిఖీల్లో ప్రభుత్వం అయితే ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు మంత్రి గంగుల కమలాకర్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారన్న చర్చ కూడా నడుస్తోంది కదా. దానివల్ల ఏమైనా ప్రభుత్వంపై అనుమానాలు వస్తాయంటారా? గంగుల కమలాకర్ గారు కూడా ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది దాని మీద కూడా ఒక చర్చ ఉన్నట్టుంది ఇప్పుడు. ఎందుకనంటే భాగస్వామ్యం ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది, కానీ భాగస్వామ్యం లేని వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ.
మరి వాళ్ళు దాన్ని ఆపలేరు కూడా. నిజంగా భాగస్వామ్యం ఉండి ఎఫ్సిఐ యొక్క ఈ తప్పులను తీయడానికి కొరకు నిజంగా వీళ్ళు ఇన్వాల్వ్ అయినా ఆపలేరు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా దీన్ని అరికట్టవలసినటువంటి అవసరం అయితే ఉన్నదమ్మా. రైట్ సార్. రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. మొత్తంగా 62 బృందాలు రంగంలో దిగి 1825 మిల్లుల్లో తనిఖీలు చేస్తామని రంగంలో దిగినప్పటికీ 900 పైచిలకు మిల్లుల్లో తనిఖీలు చేస్తేనే ఎంత నష్టం కనిపిస్తోంది. 4,54,000 బస్తాలు కనిపించట్లేదు. 83 కోట్ల పైచిలుగా నష్టం. సో మొత్తం తనిఖీలు పూర్తయితే ఈ నష్టం ఇంకా అంచనా పెరిగే అవకాశం ఉంటుంది. దీని పరిణామాలు ఎలా ఉండబోతాయి అంటారు ఎఫ్సిఐ తనిఖీల తర్వాత? గింజ కొట్టాడుతుంది మేడం, కొట్టుంది అనుకుందాం. ప్రతి రైతు మిల్లు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో అన్ని రైతుల మీద రామ్మోహన్ గారు, ఇప్పుడు రామనాయక్ గారు మీరు రామ్మోహన్ గారు చెప్పారు. ఇద్దరు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు. రామ్మోహన్ గారిని అడిగానండి, ఆయన మాట్లాడివ్వండి. హలో, ఇంతకుముందు రాజేశ్వర్ గారు, ఇంతకుముందు రాముల్ నాయక్ గారు అట్లాగే రామకృష్ణ గారు చెప్పిన వాస్తవం, పూర్తి వాస్తవం. ఇద్దరు వేరు వేరు పార్టీల వారు ఆయన. ఎందుకంటే ఎంక్వైరీకి ఆదేశించమని రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ రాశారు. అట్లాగే కిషన్ రెడ్డి గారు ఆదేశించారు ఏది కేంద్ర ప్రభుత్వం ద్వారా దీన్ని ఎఫ్సిఐ ద్వారా దీన్ని ఎంక్వైరీ. నా ఉద్దేశం ఏంటంటే పూర్తిగా నేను గంగుల కమలాకర్ మాట్లాడి పూర్తిగా చూశాను. ఇది సివిల్ సప్లై శాఖకును రైస్ మిల్లర్లకు ఉన్న అక్రమ సంబంధాన్ని బయటపెడుతుంది. నేను అక్రమ సంబంధం ఇవాళ బయటపెడుతుంది. నా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఆపడానికి కారణాలు ఆయన చెప్పిన పూర్తిగా అవాస్తవము. ఎందుకంటే ఇప్పుడు వడ్లు వస్తున్నాయి కనుక ఆపండి, అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని అంటున్నారు. ఇదంతా ఏంటంటే జిలేబికా చక్కెర అంటారు. జిలేబికా చక్కెర అంటే ఏంటంటే గతంలో యాక్చువల్ గా సివిల్ సప్లై శాఖ చేయాల్సిన పని ఏంటంటే వడ్లు సేకరించి మిల్లులకు అప్పచెప్పడం, కస్టమ్ మిల్లింగ్ ద్వారా మిల్లు వాళ్ళు 67 కిలోల క్వింటాల్ వడ్లకు 67 కిలోల బియ్యం ఎఫ్సిఐకి తోకాలి. కానీ ఇప్పటిదాకా జరుగుతుంది ఏంటంటే 67 కిలోల చొప్పున ఎన్ని వడ్లకు పైసలు కట్టించేది ఎఫ్సిఐకి రైతులకు మధ్యన కేవలం బ్రోకర్ అంటే ఇంగ్లీష్ తప్పదం కాదు, అది ఒక మధ్యవర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ వ్యవహరించింది. డైరెక్ట్ డబ్బులు వెళ్ళిపోయినాయి రైతులకి. ఇక అప్పుడు ఆస్తి ఎవరిది, వడ్ల ఆస్తి ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని, ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా. కనుక ఈ ఆస్తిలో ఈ వడ్లు సరిగ్గా ఉన్నాయా లేవా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఎఫ్సిఐ. దీన్ని సహకరించాల్సిన బాధ్యత సివిల్ సప్లై. కానీ ఇక్కడ ఏమైతుందంటే మీరు ఆ తనిఖీలు చేస్తుంటే మీరు అన్న 4 లక్షల చిల్లర సంచులు ఎక్కడ మాయమైనాయి అంటే కేవలం 40 మిల్లులే, 900 మిల్లులే కాదు. మనం గతంలో మాట్లాడుకున్నాం. ఈ 21 మిల్లులు ఒకసారి, 19 మిల్లులు ఒకసారి. సరిగ్గా నెల క్రితం జరిగిన తనిఖీల వల్లనే 4,32,000 బ్యాగులు వడ్ల బ్యాగులు తక్కువ వచ్చింది. ఏం కాదు నిజంగా. ఇప్పటికి పోయిన సీజన్ అంటే మనకు వర్షాకాలం సీజన్ లో మనకు ఎఫ్సిఐకి జోకాల్సిన బియ్యము ఇంకా చాలా పెండింగ్ లో 20 నుంచి 25% బియ్యాన్ని ఇంకా రైస్ మిల్లర్లు ఎఫ్సిఐకి అప్పచెప్పలేదు. ఆ వివాదం నడుస్తున్నది. అంటే అప్పచెప్పలేదని ఏమన్నట్టు ఆ బియ్యాన్ని గోల్మాలన చేసిండు, లేకుంటే వడ్లని. ఈ వడ్ల సంచులు ఎక్కువ వచ్చేది ఇంకా 930 మిల్లుల లెక్క రాలేదు, ఇంకా అవుతున్నది. ఈ స్థితిలో గంగుల కమలాకర్ గారు ఏం చెప్తున్నారంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే కూడా గంటి కోసం అన్నట్టు ఇప్పుడు రైతులను ముందర చేసుకొని దీన్ని ఆపమంటున్నారంటేనే రైస్ మిల్లర్లకు సివిల్ సప్లై శాఖ రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైన శాఖ. ఇందులో ఎవరున్నా సరే అవినీతి చేయక తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి మామూలు ముట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలకు మామూలు ముట్టుకున్నాయి. ఇది బహిరంగ రాసిన సివిల్ సప్లై శాఖ అంటే అవినీతికి నిలయంగా ఉన్నది. ఇక్కడ కింది నుంచి మొదలు పెడితే పై స్థాయి సిబ్బంది వరకు అధికారులు, మంత్రులు, అట్లాగే రాజకీయ నాయకులు, దానికి సంబంధించిన అధికార పార్టీ నాయకులు అందరూ పంచుకొని తింటున్నారు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు, ఈ మాట అంటున్నాను, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు చేస్తున్నారు. ఇది అరికట్టే దిశలో నా ఉద్దేశం ఏంటంటే లేట్ అయిందని నేను అంటున్నాను. ఇప్పటికి కిషన్ రెడ్డి గారు ఆదేశించిన నాడే మొదలైతే ఇప్పటికి చాలా అక్రమాలు బయటపడాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆలస్యం కావడం వల్ల పెద్ద నష్టం జరుగుతుందంటే రాజేశ్వర్ గారు, ఇక్కడ ఈ ఆలస్యం వల్ల కొత్త వడ్లు వస్తున్నాయి, వీటిని వాటి లెక్కలు కలిసి పెడతారు. ఎందుకంటే జిలిబేకి చక్కెర ఎందుకంటున్నారంటే ఈ కొత్త వడ్లు వస్తాయి కదా, ఇవేమి కలిపి కొత్త పాత వడ్డే అంటారు, అదొకటి చూపెడతారు. రెండోది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ రైస్ మిల్లర్ల దగ్గర ఇంకోణం జరుగుతుంది ఏంటంటే బస్తాల్లో ఉంటే లెక్కించవచ్చు, కానీ చాలా వరకు రాసులుగా పోశారు. వాళ్ళ మిల్లులో టార్పాలిన్ కప్పి రకరకాలుగా రాసులుగా పోస్తారు. ఇవాళ ఎఫ్సిఐ అధికారులకు, సివిల్ సప్లైస్ అధికారులకు పెద్ద చిక్కు వచ్చింది ఏంటంటే ఆయా మిల్లులకు పోగానే బస్తాలు ఏదైతే నెట్ వేస్తారు కానీ కింది నుంచి పైదాకా బస్తా ఎక్కువ తక్కువ లెక్క పెట్టచ్చు. కానీ
రాసులుగా పోసిన వడ్లు ఎన్నున్నాయని పెట్టడానికి ఎవరి తరం కాదు. Yes. వాటిని కాంటబిలిటీ తప్ప సాధ్యం కాదు. బస్తాలు అయితే 70 కిలోలు 72 కిలోల బస్తాలు లెక్క చేసి మొత్తం మీద ఒక 10 బస్తాలు తేడా రావచ్చు. కానీ ఇప్పుడు లెక్కించడానికి కూడా ఇది లేకుండా రైస్ మిల్లర్లు కుట్రవన్నీ అవన్నీ కూడా ఒక దగ్గర కుప్పవలసింది. ఈ కుప్పవలసిందని లెక్కించరాదు కనుక అక్రమాలు పెట్టడం. రెండోది ఏమైందంటే కొత్త వడ్లు వస్తున్నాయి కదా రాజకీయాలు, ఈ కొత్త వడ్లను కూడా చూపెట్టి మీ లెక్క సరిగ్గా వచ్చి పెడుతున్నాం. నేనేమంటున్నాను, ఈ మొన్నటి దాకా అది వర్షాకాలంలో వచ్చిన వడ్లన్నీ కూడా రీసైక్లింగ్ వల్ల బియ్యం ఏవైతే పాత బియ్యం ఉన్నాయో అంటే రేషన్ షాపుల నుంచి రీసైక్లింగ్ ద్వారా మళ్ళీ రైస్ మిల్లులకు ఇచ్చిన బియ్యం ఏమున్నాయో వాటిని ఆల్రెడీ ఎఫ్సీఐకి ఇచ్చేశారు, ఇంక ఇస్తున్నారు. దానివల్ల ఏమైందంటే వచ్చిన వడ్లను వేరే కాకినాడ కానీ రకరకాల కూటలకు అందేసుకొని అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసి రైస్ మిల్లర్లు లాభపడుతున్నారు. వాళ్ళు ఏమైంది, ఒకటేమో రైతుల నుంచి కొలుసుకుంటప్పుడు 4-5 కిలోల తప్పులకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ బియ్యాన్ని వడ్లంగా మార్చిన తర్వాత బియ్యాన్ని మార్చిన తర్వాత జోకడంలో పాత బియ్యాన్ని 30-40% రీసైక్లింగ్ బియ్యాన్ని అమ్ముకునే క్రమంలో ఈ అక్రమాలు జరుగుతున్నాయి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ జరుగుతుంది ఏంటంటే ఈ పాత బియ్యం ఏదైతే రీసైక్లింగ్ వచ్చిన బియ్యం కొనడం వల్ల ఈ వడ్లలో ఈ బస్తాలు మాయపడడం కారణం అది. వడ్లలో కొత్త వాటిని ఏం చేస్తున్నారు, వీళ్ళు రకరకాలుగా ఇతర అవసరాలకు వాడుతున్నారు, ఇతర అవసరాలకు టోకెన్ అమ్ముకుంటున్నారు. అమ్ముకునే క్రమంలో ఏమైందంటే ఇప్పుడు కొత్తగా మన ఎఫ్సిఐ వారు ఒక రూల్ చేశారు ఏంటంటే బియ్యాన్ని తీసుకునేటప్పుడు ఇవి పాత బియ్యమా కొత్త బియ్యమా చూడడానికి. ఉదాహరణకు మీకు వర్షాకాలం పడిన బియ్యాన్ని మొన్నటి దాకా ఇవాళ మే జూన్ దాకా వాళ్ళు ఇవ్వాల్సి పాత బియ్యం అవి కోటా నిండాలి. అందుకని 100 రైస్ మిల్లర్లను బ్లాకులు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఎఫ్సిఐ వాళ్ళు 100 రైస్ మిల్లర్లను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఏది బియ్యం వాళ్ళకు ఇవ్వాల్సిన కోటా కస్టమ్ మిల్లింగ్ లో ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వని మిల్లులను ఇట్లా అక్రమాలు చేసిన మిల్లులను 100 వరకు ఇప్పటికే బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. 100 కాదు 1000 ఉంటే నేను అంటాను. 100 కాదు 2600 మిల్లులలో 1000 వరకు ఇట్లాంటి అక్రమాలు పాల్పడుతున్నారు. అయితే ఇప్పుడు ఏం చేశారు కొత్తగా అంటే రిక్వెస్ట్ జస్ట్ అని చెప్పి ఈ బియ్యాన్ని తీసుకుంటాం. మొన్న కూడా చెప్పాను, బియ్యాన్ని పాత బియ్యం 2 ఏళ్ళు 3 ఏళ్ళు అదే రీసైక్లింగ్ అవుతున్నాయి అనుకోండి. అప్పుడు ఏమైందంటే చేతిలో పట్టుకొని ఇట్లా నరిస్తే అది పిండి అయిపోతుంది. అట్లాంటి బియ్యాన్ని సప్లై చేస్తే వాళ్ళు ఎఫ్సిఐని మోసం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే లిట్మస్ చేస్తాని ఒక మాట లిట్మస్ చేస్తాని ఆ లిట్మస్ చేస్తూ బియ్యం ఎప్పటి పాత బియ్యమా ఇప్పుడు మనం వేసంగా లేకుండా వర్షాకాలంగా అని తెలుసుకోవడానికి వీలవుతుంది. దీని వల్ల ఏమైందంటే రైస్ మిల్లర్ల అక్రమాలు ఈజీగా బయటపడతాయి. ఈ రీసైక్లింగ్ బియ్యం వల్లనే రైతులకు నష్టపోతుంది. రైతులకు ఏమైందంటే పాత బియ్యం ఏమో మనకు రేషన్ షాప్ లోకి పోతున్నాయి, దాని ద్వారా అవే రీసైక్లింగ్ కావడం వల్ల కొత్త వాటిలకు గిరాకీ లేకుండా పోతుంది. ఈ బియ్యమే ప్రతిసారి కూడా. అందుకనమ్మా ఇక్కడ పూర్తిగా అక్రమ సంబంధం సివిల్ సప్లైస్ ను రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మన రైస్ మిల్లర్లకు ఉన్న అక్రమ సంబంధం బయటపడుతుంది. రైట్. మొత్తానికి ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అయితే గందరగోళంగా అనిపిస్తున్నాయి. అటు మిల్లల్లో ఎఫ్సిఐ తనిఖీలు మొదలుపెట్టినప్పటి నుంచి పౌర సరఫరాల శాఖ కానివ్వండి, అటు మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపైన అయితే చర్చ కొనసాగుతుంది. రైస్ స్కామ్ జరిగింది, దీనికి సంబంధించి ఎఫ్సిఐ తనిఖీల రూపంలో తీగలాగితే డొంకంతా కదిలే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో నెలకొందనిపిస్తోంది. మాట్లాడదాం. రాములు నాయక్ గారు చెప్పండి, గతంలో ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి నేరుగా అక్కడే ప్రశ్నించడం జరిగింది. రైస్ కుంభకోణం జరుగుతోంది, దీనిపైన కేంద్రం దృష్టి సారించాలి అని చెప్పేసి ఆయన ఆ రోజున డిమాండ్ చేయడం జరిగింది, సిబిఐ విచారణకు కూడా. సో ఇప్పుడు ఎలాగూ తీగలాగే పరిస్థితి వచ్చింది కనుక దీనికి చివరి వరకు తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతుందా, లేకపోతే మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉంటుందంటారా? మీ పోరాటం ఎలా ఉండదు? మధ్యలో ఆగదమ్మా కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మా పిసిసి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినారు, సిబిఐ ఇది చేయమన్నాడు. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ చేయాలి. ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఇవాళ నాటువంటి మంత్రి ఉంటే ఏం చెప్తాడంటే ఎన్ని టోటల్ రైస్ మిల్లు ఎన్ని రైతులకు అన్యాయం జరిగితే ప్రతి రైస్ మిల్ మీద తనిఖీ చేయండి అని అంటారు. కానీ ఈయన మీరు తనిఖీలను ఆపండి అని ఆదేశాలు ఇవ్వడం ఇది ఎంత కరెక్టో, ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉందో, రైతుల పక్షాన్ని ఎంత నిలబడుతుందో అర్థమవుతుంది ఇందులో. అంటే గతంలో రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినట్టుగా మీరు అన్నట్టుగా టీపీసీసీ డిమాండ్ మేరకో లేకపోతే ఏ విషయమో కేంద్రం దృష్టికి వెళ్ళింది, ఇప్పుడు తనిఖీలు ప్రారంభించారు. సో ఇప్పుడు ప్రభుత్వం తనిఖీలు ఆపమంటున్నట్టుగా ఆపించే వైపు వెళ్తారా, లేకపోతే దీన్ని మరి కాస్త ముందుకు తీసుకెళ్తారా బలంగా? మేము తప్పకుండా మేము రైతుల గొంతు వినిపిస్తాం. ఇంకా కావాలంటే తనిఖీలు ఇంకా ఫాస్ట్ చేయాలంటాము, లేకుంటే సిబిఐ మీద సిబిఐ గిట్ట ఇది చేయాలి. ఈ దాంతో
మొత్తం రైస్ మిల్లర్లు, బియ్యము, రీసైక్లింగ్, అవకతవకలు అన్ని బయటకు వస్తాయి. ఎందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నప్పుడు అంత హఠావుటిగా మంత్రి ఇప్పుడు ఈ టైంలో మీరు తనిఖీలు చేయవద్దంటే ఇది మొదటిసారి చూస్తున్నా. ఇన్ని రోజులు ప్రభుత్వము కేంద్రం తీసుకోవాలన్నా మేము తీసుకోవాలన్నా అని రైతుల దగ్గర నిల్వ ఉండి ఎండకెండి వానకు తడిచి రైతులు ఇప్పుడు తీసుకోకపోతే రైతుల మీద మోసం జరిగి రైతులకు గిట్టుబాటు ధర ఇది కాకుండా ఎంఎస్పి రేట్ ఇది లేకుండా బోనస్ ప్రకటన చేయాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారి ఇంట్లో ఎప్పుడో అమ్ముకునే ధాన్యం ఇంకా ధాన్యం ఇంకో కోతకు వచ్చింది, రెండవ పంట కోతకు వచ్చింది, ఇంకా ఈ ధాన్యమే ఇంకా అమ్మలేదు. ఆ ధాన్యం అమ్మడానికి పోతే రైస్ మిల్లర్ల ఇష్టానుసారంగా జోకుళ్ళ గిట్ట ఇది చేస్తారు, తేమాన్ని కొంత తీసేస్తారు, సంచి వేటించాలి. ఒక సంచికి 5 నుంచి 7-8 కిలోల బియ్యాన్ని ఇది చేస్తారు. ఒక దిక్కు గిట్టుబాటు ధర లేదు, ఒక దిక్కు టైంకు రైతుల దగ్గర ఇది తీసుకోలేదు. రోడ్ల మీద కూర్చొని రోడ్ల మీద ఒడ్లు వేసుకొని ఎండ పెడితే వర్షాలు వస్తే తడిచి ముద్దయిన రైతులు ఏది వరి ఇంతవరకు ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటామన్నది. మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని చెప్పారు. ఇప్పుడు మేమే కొంటామన్నప్పుడు మీరు అన్ని కొని మీరు రైస్ మిల్లర్ల మీద తనిఖీలు ఎందుకు చేయవద్దండి? రైస్ మిల్లర్ల మీద టోటల్ తెలంగాణలో ఉన్న రైస్ మిల్లర్ ఎంత, ఆ రైస్ మిల్లర్ మీద అందరి దగ్గర తనిఖీ జరగాలి. ఒక సిస్టమ్ గా ఎన్ని సంతులు ఇచ్చినా ఎంత బియ్యం వచ్చింది. మీకు ఇంకా ఇంత చిత్తశుద్ధి ఉంటే వేరే రాష్ట్రాలకి వస్తున్న వరిని ఆపమనండి, చెక్ పోస్టులు పెట్టి. ఏదో ఒక లారీ ఆపి మొన్న 100 లారీలు విడిచిపెడుతున్నారు వీళ్ళు ఈ ప్రభుత్వం. అక్కడేమో ఇది చేస్తారు. ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ లో కొత్త ఇది ఉంది, అటు ఎక్కడికించి మళ్ళీ ఆంధ్రకించి వరి వస్తుంది. దాని మీద తనిఖీ లేదు. కానీ ఎఫ్సిఐ రైస్ మిల్లర్ల మీద తనిఖీ చేయవద్దు, ఎఫ్సిఐలు ఆపాలి, వెంటనే ఆదేశాలు అమలు చేయాలని ఒక మంత్రి మాట్లాడుతుంటే రైతుల పక్షపాతి అయి ప్రభుత్వము ఆ రోజు తెలంగాణ రాకముందు రైతులు హాయిగా పెరుగన్నం తిని అరుపు మీద పండుకోవాలన్నారు. కానీ ఇవాళ రైతులు వరి పండించి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ రైతుల దగ్గర పలకం చేయడానికి పోరు, రైతుల ఆత్మహత్యల మీద మాట్లాడరు. రైస్ మిల్ల మీద ఎఫ్సిఐ కనుక ఇది చేస్తే దాని మీద తక్షణమే ఆపమని ఎట్లా చెప్తారండి? ఇవాళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అవకతవకలు జరుగుతుందంటే, ఇంతకు ముందే మనం బోధన్లా నిజామాబాద్ లా రైస్ మిల్ చూసినాం కదా, ఫేక్ చాలాన్లు పెట్టి కోట్లాది రూపాయలు కూలగొట్టింది వాస్తవమా కాదా? అట్లనే ఇది అంతే. ఇది ఇప్పుడు ఆ విధంగా జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వం కానీ మంత్రి కానీ అక్కడ ఉన్న ఎఫ్సిఐకి సంబంధించిన అధికారులు కానీ సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులు ఇంకా కావాలంటే ఎఫ్సిఐ ఇటు ఏమో సివిల్ సప్లై ఇద్దరు కలిసి జాయింట్ ఇది చేసి తనిఖీలు చేసి ఇంకా బయటికి తీసుకురావాల్సిన సమయంలో మీరు తనిఖీలు చేయవద్దు. వాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు తనిఖీలు చేస్తే రైస్ మిల్లర్లు అందరూ బంద్ చేసేస్తారు. రైస్ మిల్లు బంద్ చేస్తే నువ్వు తీసుకో, ప్రభుత్వం తరఫున తీసుకొని నువ్వు నిలువబెట్టి తర్వాత అమ్ము. కానీ ఇవాళ నేను దోపిడీ చేస్తా, మీరు ఏమనవద్దు, మీరు ఇది చేయవద్దు, ఇంకోటి మీరు తనిఖీలు చేయవద్దు అంటే ఇది ఎంత కరెక్ట్ అండి? అందు గురించే ఇందులో మంత్రికి హస్తం ఉంది, ముఖ్యమంత్రికి హస్తం ఉంది, అధికారులకు హస్తం ఉంది, సివిల్ సప్లైలకు అందరికి ఇది ఉంది. ఆ వాటాల గురించి మాట్లాడుతున్నారు తప్ప రైతుల గురించి కానీ, రైతు పక్షాన కానీ, రైతు పండించే పంట కానీ, రైతుకి ఇచ్చే గిట్టుబాటు కానీ దాని మీద చర్చన జరగదా? అందు గురించే ఇవాళ మంత్రి గారు తక్షణమే టోటల్ రైస్ మిల్లర్లు ఎంత, ఎఫ్సిఐ, సివిల్ సప్లై, ఎఫ్సిఐ తర్వాత ఆల్ పార్టీస్ ని పిలిచి ఒక మీటింగ్ పెట్టండి, అఖిలపక్ష ఒక మీటింగ్ అక్కడ ఇది చేయండి. అందులో మన సెల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఇన్వాల్వ్ చేయండి. ఎక్కడ ఏం జరుగుతుందో ఆటోమేటిక్ గా తెలుస్తుంది కదా. మీరు ఒక మీటింగ్ పెట్టరా, మీ ఇష్టానుసారంగా ఇది చేస్తారా, మీరు ఏమన్నా అంటే కన్సల్ట్ చేస్తారంటే వద్దంటారా? ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇప్పుడు గిట్ట కాలేదు, ఆ 4,53,810 బ్యాగులది ముందుగా లెక్కలు తెలపండి. ఎన్ని రైస్ మిల్లు ఇప్పుడు 40 రైస్ మిల్ల మీద వచ్చింది. టోటల్ ఎన్ని రైస్ మిల్లు తనిఖీ చేసిరు, ఇంకా ఎన్ని రైస్ మిల్లు ఉన్నాయి, టోటల్ ఈ రాష్ట్రంలో ఎన్ని రైస్ మిల్లు, జిల్లాల వారీగా
మండలాల వారిగా రైస్ మిల్లర్ లెక్కలు మీరు పెట్టండి. పెడితే రైతులకు ఇవ్వండి. రైతులకు మీకేమన్నా ఇద్దరుంటే మీరు సమాచారం ఇవ్వండి. ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టండి. సరే మొదటి నుంచి మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా అసలు బియ్యం బస్తా లెక్కల్లో తేడాలు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు? అసలు మీరు మొదటి నుంచి కూడా ఈ విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు కదా. 100% ఆరోపణ కదమ్మా. ఒక 2 బస్తాలు 4 బస్తాలు అంటే 4,53,890 అంటే దాదాపు నీకు 5 లక్షల బ్యాగులు దగ్గర ఒక బ్యాగు వెయిట్ ఒక 6 కేజీ పైన ఉంటది. ఒక బ్యాగ్ 5 లక్షల బ్యాగులు ఎన్ని గోడాంలకు నిండుతా తెలుసా? అది వాళ్ళకి లెక్కలు చెప్పమనండి. ఈ బ్యాగులు ఎక్కడ పోయినాయి, ఎవరు తీసుకోపోయారు, ఏ రైస్ మిల్లర్కి ఎంత ఇచ్చారు? బ్యాగ్ ఇచ్చినప్పుడు నువ్వు రైతుల దగ్గర కొన్నప్పుడు నీకు 100 బ్యాగులు ఇచ్చినావు, 100 కొన్నవా లేదా? అది లేదు. బ్యాగుల లెక్కనే లేదా? రైస్ లో ఎంత తేమ తీసుకున్నారు తెలియదా? గిట్టుబాటు ధర కరెక్ట్ లేదా? తనిఖీలు వద్దంటే ఇంకేముంటది? తనిఖీలు 100% ఉండాలి. రైతులకు న్యాయం జరగాలి. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. అందు గురించి రైతుల గురించి రేపు 6వ తేదీ గర్జన ఏదైతే రాహుల్ గాంధీ వస్తారో మళ్ళీ రైతుల గురించే మాట్లాడతాం. ఆ రోజు రైతులకు రుణమాఫీ అన్నారు, ఎకే టైం 1,00,000 రూపాయలు అన్నారు. రైతులకు చూడండి మేడం, 5,000 రూపాయలు ఇస్తురని రైతుల గిట్టుబాటు ధర పోయింది, సబ్సిడీలు పోయినాయి, యూరియాల మీద 10 మూట్ల మీద సబ్సిడీ పోయింది, రకరకాలుగా సబ్సిడీ నుంచి ఏమన్నా అంటే మా ప్రభుత్వం భారతదేశంలో ఎవరు ఇస్తలేరు, మేమే 5,000 ఇస్తున్నాం, మా ప్రభుత్వానికి మంచి పేరు ఉందని చెప్తున్నారు. కానీ నువ్వు 5,000 ఇచ్చి నువ్వు సబ్సిడీ తీసేసి నువ్వు 10 మూట్ల మీద చేసి యూరియా మీద డబ్బులు పెంచి రకరకాలుగా పెంచి ఇప్పుడు ధాన్యం పండితే మేము దానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఎవరన్నా ముఖ్యమంత్రి మీరు వరి వేసుకుంటే ఊరి అన్న ముఖ్యమంత్రి ఇవాళ ఏ పంటలు వేసుకోవాలన్నా ఈయన కంటే ఎక్కువ, శాస్త్రవేత్తల కంటే ఎక్కువ మా తాత ముత్తాతలకు తెలుసు ఆ భూమిలో ఏం పండుతుంది, ఆ భూమిలో ఏ పంట వేసుకుంటారు అనేది వాళ్ళకి తెలుసు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పంట దానికి గిట్టుబాటు ధర లేదు. దానికి ఇప్పుడు వరకు ఒడ్లు ఇంకా వర్షాకాలం వచ్చేస్తుంది. ఇవాళ ఉదయం వాన దంచింది, అనేక జాగాల ఒడ్లు కుప్పల మీద ఇదైపోయింది. దాని మీద చర్చ లేకుండా మీరు తనిఖీలు చేయవద్దు. మంత్రి ఆదేశాలు అంటే ఏం మాట ఇది? ఎటువంటిది కరెక్ట్ కాదు. మంత్రి ఆలోచన చేయండి, ఒక అఖిల పక్షాన్ని పిలవండి, సివిల్ సప్లైని పిలవండి, ఎఫ్సిఐని పిలవండి, అక్కడ రైతు సంఘాలను పిలవండి, హమాలీ సంఘాలను పిలవండి, అక్కడ ఎవరైతే ఓట్లు అమ్ముతున్న మిల్లర్లకు పిలవండి, దళారులకు పిలవండి, తేలిపోతుంది. అక్కడనే పాలది పాలు నీళ్ళు అయిపోతుంది కదా. రైట్. రామకృష్ణారెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు మంత్రి గంగుల అన్నట్టుగానే ఒకవేళ ఎఫ్సిఐ తనిఖీలు ఇలాగే కొనసాగిస్తే అన్లోడింగ్కి ఇబ్బందులు ఎదురవుతాయి, దీనివల్ల ధాన్యం సేకరణ ప్రక్రియ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది, అనేక ఇబ్బందులు ఎదురైతే జూన్ నెలలో కావాలంటే తనిఖీలు చేసుకోండి అని చెప్తున్నారు. అప్పట్లో ఏమైనా సర్దుబాటు చేసే ప్రయత్నం జరుగుద్ది అంటారా ఈ అక్రమాలకు సంబంధించి? ఎందుకైతే ఇప్పుడు సగం మిల్లుల్లో చేస్తేనే ఇన్ని అక్రమాలు బయటపడినప్పుడు పూర్తి స్థాయిలో అంటే ఈ సమయం అందుకు అడుగుతున్నారు అనుకోవచ్చా ప్రభుత్వం తరపు నుంచి? మొదటి నుంచి కేంద్రంపై ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి కూడా అనేక నెపాలు వేస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పుడు ఎఫ్సిఐ తనిఖీల రూపంలో ఒక అక్రమాలు బయటపడ్డాయి కనుక దీనిపైన సీరియస్గా ముందుకు వెళ్ళి నిజాలు నిగ్గు తేలుస్తారా? రామకృష్ణారెడ్డి ముందుగానైతే ఒకటమ్మా, ఒక విషయంలో అయితే ఈ రైస్ మిల్లర్స్ బ్లాక్ మెయిల్ కు ప్రభుత్వం లొంగుతుందా, లేకపోతే ప్రభుత్వం యొక్క లోపాలను సర్దిద్దుకోవడం కొరకు ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది ఒక స్పష్టంగా కావాల్సినటువంటి అవసరం. రైస్ మిల్లర్ల ధాన్యం దించుకోవడానికి ఎఫ్సిఐ తనిఖీలకు సంబంధం లేదు. ఎఫ్సిఐ తనిఖీలు చేసేది పేన ఏసంగి, పేన వర్షకాలంలో వచ్చినటువంటి పంట ఉన్నటువంటి నిల్వలు ఆ నిల్వల ప్రకారం ఉన్నాయా లేదా అనేటువంటిది ఎఫ్సిఐ ముందటున్నటువంటి అంశం. అనేక దాని మీద ఎఫ్సిఐ ఏదో సంతోషంగా బట్టిగా ఎఫ్సిఐకి పని లేదు కాబట్టి ఇది ఒక పని పెట్టుకుందాం అని చేస్తలేదు. ఎఫ్సిఐకి అనేకమైనటువంటి కంప్లైంట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు కావచ్చు కానీ ఇంకా మిగతా సంస్థలు కానీ, కిషన్ రెడ్డి గారి సమీక్ష కానీ, ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు ఒక దీని మీద వాస్తవాలను నిగ్గుదేల్చాలి, ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో దాన్ని అరికట్టాలి అనేటువంటి ఆలోచనతో ఎఫ్సిఐ ఒక ప్రయత్నం మొదలు పెట్టింది. కొంత ప్రోగ్రెస్ కనపడ్డ తర్వాత మళ్ళీ దాన్ని అడ్డుకోవడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం, గంగుల కమలాకర్ గారు మాట్లాడిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడినట్టే కదా. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈ రైస్ మిల్లర్ల యొక్క అదొక మాఫియా, దాన్ని కంట్రోల్
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు అయితే నాకు ఇప్పుడైతే అనిపిస్తా ఉన్నది. రైతుల ధాన్యం దించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లకు సంబంధం ఏంటిది? రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ రైస్ మిల్లర్స్ దించుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి, వాళ్ళ మీద అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అనేక అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి చేయించాలి. కానీ మరి కుక్క తోక నూపుతుంది కానీ తోక కుక్క నూపినట్టు రాష్ట్ర ప్రభుత్వం వివరించేటువంటి తీరు బాగలేదు. తప్పకుండా ఈ యొక్క తనిఖీలన్నీ కొనసాగించవలసిందే. ఎన్ని అవకతవకలు జరిగిందో తేల్చాల్సిందే. ఇది ఎవరైతే తప్పులు చేసినా తప్పులు చేసిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటిది అయితే మా వాదన. దాంట్లో ఏ పార్టీల కన్నా ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి అంశం ఇది. ఈ దేశంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చిన తర్వాత ఇన్ని రకాల చర్యలు తీసుకుంటే కూడా పందికొక్కులు లెక్క వచ్చి మేము మొత్తము బోన్ చేస్తాము, మేము మింగేస్తాము, అవకతవకలు చేస్తాము, అది అడ్డం వచ్చిన వాళ్ళందరికీ పనిచేస్తాం అనేటువంటి ఆలోచన చేసినట్టుంటే ఇది ప్రజాధనం. ఈ ప్రజాధనం మీద అడగవలసింది, నిలదీయవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది, ప్రభుత్వం మీద ఉన్నది, ఎఫ్సిఐ మీద ఉన్నది. మరి ఎఫ్సిఐ చేసిన తర్వాత దాన్ని అడ్డుకోవడంలో అర్థం లేదు. గంగ్ల కమలాకర్ గారు ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నాకైతే అనిపిస్తా ఉంది. ఎస్ రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మొత్తానికి గతంలో ఆరోపించినట్టుగానే మిల్లర్ల గోల్మాల్ కారణంగానే రైతులకు అన్యాయం జరుగుతోంది, కనీస మద్దతు ధర కూడా దక్కే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఎఫ్సిఐ తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాకైనా ప్రభుత్వం రామకృష్ణారెడ్డి అన్నట్టుగా సహకరిస్తే కనుక కాస్త రైతాంగానికి సపోర్ట్గా నిలబడే పరిస్థితి వస్తుంది, ప్రభుత్వంపై కాస్త సరైన అభిప్రాయం ఉంటుంది. కేవలం టీఆర్ఎస్ నేతలు వారి లేకపోతే సర్కారు సంబంధించిన బంధువులు ఉన్న కారణంగానే ప్రభుత్వం కూడా ఏమీ స్పందించట్లేదా ఈ విషయం పైన? అలా అర్థం చేసుకోవాలా రైతాంగం ఇప్పుడు? రాజేశ్వర్ గారు, ఇక్కడ మద్దతు ధర సమస్య లేదు. మద్దతు ధర ఆల్రెడీ లభిస్తుంది, దాని ద్వారానే బయటకు వచ్చేసింది. ఇక్కడ వడ్లు బియ్యం అనే సమస్య వస్తుంది ఏంటంటే వచ్చిన వడ్లలో చాలా వరకు గోల్మాల్ చేసి లక్షల బ్యాగులు మాయం చేశారు. వడ్లు మాయమైంది, బియ్యం కాదు ఇక్కడ మాయమైంది. ఈ వడ్లను వేరే దేశాలకు ఎగుమతి చేశారు. రెండోది ఏంటంటే ఇప్పుడు రైస్ మిల్లలు కొత్త కోరిక కోరింది మొన్న. ఏమనంటే ఇప్పుడు ఈ వేసంగి వడ్లు వస్తున్నాయి కదా, వీటి బియ్యాన్ని సెప్టెంబర్ 30 వరకు మళ్ళీ ఎఫ్సిఐ కొనవాలి. వాళ్ళు ఏమన్నారు, ఇంకో నెల పొడిగించండి అంటున్నారు. దాని కారణం ఏంటంటే ఈ పాత దొంగతనాన్ని దాచిపెట్టడానికి దీని ఒక నెల పొడిగించబడుతుంది. పాత దొంగతనం ఏంటి? ఇప్పటికీ ఆల్రెడీ వర్షాకాలంలో సేకరించిన వడ్లకు ఇవ్వాల్సిన బియ్యాన్ని 100 మిల్లులోనే తనిఖీ చేసి 100 మిల్లులోనే చాలా గొటాల ఉంది కనుక మిగతా మిల్లుల వాళ్ళు ఇవ్వలేదు. పూర్తిగా ఎవరైతే వడ్లు తీసుకొని కస్టమ్ మిల్లింగ్ ద్వారా బియ్యం ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైకి సంబంధం లేదు, ఎఫ్సిఐకి ఇవ్వాలో ఆ బియ్యాన్ని ఇవ్వలేనందువల్ల వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత సివిల్ సప్లైస్ ఉన్నది. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక వెనకేసుకు వచ్చే గంగుల కమలాకర్ మాటలు ఏమిటంటే సాగులు సరియనే కావు, కొత్త బియ్యం కొత్త వడ్లు వస్తే కనుక మీరు ఆపండి అంటేనే మీరు ఒకటి విలాఖత అయ్యారు. రైస్ మిల్లలతో సివిల్ సప్లై శాఖ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు టీఆర్ఎస్ నేతలు అందరూ కుమ్ముక్కని అర్థమవుతున్నారు. అందుకని ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు రైతుల సమస్య లేదు, రైతులు ఆల్రెడీ అమ్మేసుకున్నారు, ఆ మద్దతు ధర తీసేసుకున్నారు, వచ్చింది. పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయింది. ప్రజల పన్నుల డబ్బుల ద్వారా రైస్ మిల్లర్ల దగ్గర నుంచి మన రైతుల దగ్గర నుంచి 1960 రూపాయలు పెట్టి సివిల్ సప్లైస్ శాఖ ద్వారా ఐకేపీ కేంద్రాల ద్వారా ఇతరత్ర కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించిన వడ్లే ఈ వడ్లలో తరగెందుకు వస్తుంది అనే సమస్య ఇక్కడ. అంటే ఆలస్యం అవుతున్నప్పుడు రైతాంగం కూడా తెగ నమ్ముకున్న పరిస్థితి కనిపించింది కదా, మద్దతు ధర కన్నా తక్కువగా వాళ్ళు అమ్ముకున్నారు. ఆ పరిస్థితి కూడా మిల్లర్లే కల్పించారని కూడా గతంలో మనం చాలా సంఘటనలు చూసాం కదా. అదేనా అంటే ఇప్పుడు ఈ సేకరణ వేరు. సేకరణ కేంద్రాల గురించి నిన్న మొన్న మాట్లాడాము. సేకరణ కేంద్రాలు పూర్తిగా తెరవకపోవడం. నేను కేసీఆర్ కాన్స్టిట్యూన్సీ గజ్వేల్లో ఉన్నాను. నేను గజ్వేల్లోనే 3 రోజుల క్రితం సేకరణ కేంద్రం తెరిచిన తాలూకా కేంద్రం, నియోజకవర్గ కేంద్రం. ఎప్పుడు అమ్ముతారు, ఎప్పుడు తీసుకెళ్తారు రైతుల నుంచి? ఇప్పటికే వర్షాలు వస్తున్నాయి, వర్షాలు వచ్చినాయి. గత 3 రోజులుగా మొత్తం పంటలన్నీ నాశనం అయిపోయినాయి. ఇప్పుడు కళ్ళాలు ఉన్న వాటిని కళ్ళాల్లో పోయినాయి, కళ్ళాలు ఉంటే గుడ్డకి దాని పోసుకుంటారు. తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల దగ్గరికి వస్తే మొత్తం కొట్టుకుపోయినాయి. గత వారం పడ్డ వర్షాలకు కొట్టుకుపోయిన వాటిని ఇప్పటికి మొలకలు వచ్చేసినాయి. మీరు చూడండి, ఎక్కడ మన ఐకేపీ కేంద్రాల దగ్గర పరిశీలిస్తే, నేను స్వయంగా తిరుగుతాను, ఐకేపీ కేంద్రాల దగ్గర పరిశీలిస్తే అక్కడ మొత్తం కళ్ళం చుట్టుపక్కల అన్ని పట్టు మొలకలు వచ్చేసినాయి. కనుక ఏమైతుంది, సేకరణ వేరు, ఇప్పుడు మనం మాట్లాడే అంశం వేరు. మనం మాట్లాడే అంశం పూర్తిగా పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయి కేంద్ర ప్రభుత్వం వడ్లకు డబ్బులు ఇచ్చింది. ఈ డబ్బులు ఇచ్చిన వడ్ల లెక్క దొంగతనం చేస్తున్నారు రైస్ మిల్లర్లు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యన పబ్లిక్ మనీ దోపిడీకి గురవుతుందని ఆరోపణ. దీన్ని ఎంక్వైరీ చేస్తున్న సివిల్ సప్లైస్ కానీ సివిల్ సప్లైస్ వాళ్ళు సహకరించాలి. ఎఫ్సిఐకి పూర్తిగా అధికారం ఉంది. మా వడ్లు మీకు ఇచ్చాము, కస్టమ్ మిల్లింగ్ ద్వారా మాకు ఇవ్వాల్సిన బియ్యం ఇస్తారా లేదా,
ఇవ్వకపోతే మిల్లుల మీద చర్య తీసుకునే అధికారం FCIకి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఇచ్చిన వడ్లకు లెక్క చెప్పాల్సిన బాధ్యత మనకు రైస్ మిల్లర్లకు ఉన్నది. అందుకని చూడండి, ఇప్పుడు ఇంకో నెల సెప్టెంబర్ 30 వరకు ఈ బియ్యం ఇవ్వాల్సి ఉంది వేసంగిలో కొలిచే బియ్యానికి. అంటే 100-200 టన్నులు కాదు, పోయిన పోయిన వర్షాకాలంలో 1 టన్నులు కొనేది FCI మన సివిల్ సప్లైస్. 1 టన్నులకు 70 లక్షల బియ్యం 70 లక్షల టన్నుల బియ్యం రావాలి. 70 లక్షల వల్ల 60 లక్షల టన్నుల బియ్యం కూడా రాలేదు. ఈ 10 లక్షల టన్నుల బియ్యం ఏమైనాయి, ఎక్కడికి పోయినాయి అంటే పాత బియ్యాన్ని కొలిసి వీళ్ళు కొత్త బియ్యంగా చూపెడుతున్నారు. అదొకటి. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ 30కి వాయిదా ఉంటే సెప్టెంబర్ 30 నుంచి నెల పొడిగించమంటున్నారంటే పాత బియ్యాన్ని కొత్త బియ్యాన్ని, పాత వడ్లను కొత్త వడ్లను కలిపి ఈ దొంగ లెక్కలు చూపెట్టడానికి రైస్ మిల్లర్ ఆడుతున్నాడు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ పూర్తిగా సహకరిస్తుంది. అందుకని గంగుల కమలాకర్ రైస్ మిల్లర్లు వెనకేసుకొస్తూ పబ్లిక్ మనీ దోపిడీకి గురవుతుంటే సివిల్ సప్లై శాఖకి ఏం సంబంధం? వాళ్ళు వసూలు చేసే అధికారం ఉంది మనకు FCI వాళ్ళకి. FCI వాళ్ళకి సహకరించి రైస్ మిల్లర్ల మీద చర్య తీసుకునే అధికారం పూర్తిగా సివిల్ సప్లై శాఖకు ఉన్నది. వడ్లు మనం కొలిసాం కనుక దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఏదైనా సరే ఇవాళ రైతులు పండించిన వడ్లను సరైన విధంగా సరైన సమయంలో టకటక మన కస్టమర్లు చేసి పంపిస్తే మీరు అన్నది కరెక్ట్. మళ్ళీ ఇప్పుడు ఈ వర్షాకాలం వడ్లు కొన్నప్పుడు అక్కడ స్టాక్స్ ఉండవు కదా. ఇప్పుడు పాత స్టాక్స్ ఎందుకున్నాయి, పాత స్టాక్స్ లో లోటు ఎందుకున్నది, ఇది రైస్ మిల్లర్లు అడగాల్సిన పని. అందుకనే సివిల్ సప్లై శాఖ కింది నుంచి పై దాకా అవినీతితో కూరుకుపోయింది. దానికి అక్రమార్కులకు మద్దతు ఇస్తున్న అటు రైస్ మిల్లర్లకు, ఇటు సివిల్ సప్లై శాఖ ద్వారా లబ్ధి పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, నాయకులు, TRS నాయకులు, రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలందరూ దీనికి గద్దలుగా మారి ఈ పబ్లిక్ మనీని దోపిడీ చేస్తున్నారు. మొత్తానికి ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా రాజకీయం చేస్తూ వస్తోంది తెలంగాణ సర్కారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం ఏంటి అన్నది కూడా FCI తనిఖీలతో అయితే బయటపడింది. ఈ నిర్లక్ష్యం వెనక దాగున్నది ఎవరు? ఇప్పుడు FCI తనిఖీలో బయటపడినట్లుగా బియ్యం బస్తాల లెక్కల్లో ఎందుకు గోల్మాల్ అనేది కనిపిస్తోంది. మిల్లర్లకు సపోర్ట్ చేస్తున్నది ఎవరు? గంగుల కమలాకర్ ఇప్పుడు సేకరణకు అడ్డం పడుతున్నారు FCI తనిఖీల ద్వారా. ఫిజికల్ వెరిఫికేషన్ ఇప్పుడు నిర్వహించొద్దు అంటూ ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించడం. ఒకవేళ నిజంగా FCI తనిఖీలో అక్రమాలు బయటపడితే ప్రభుత్వం కూడా వారికి సహకరించి రైస్ మిల్లర్ల దోపిడీ ఏంటన్నది వెలుగులోకి తీసుకొస్తే నిజానిజాలు ప్రజలకు తెలుస్తాయి. సో రైతాంగం సపోర్టుగా ప్రభుత్వం ఉంది అనే నమ్మకాన్ని ఇవ్వగలుగుతారు. అలాంటిది జరగకుండా ఇప్పటికి కేవలం ఒక 958 మిల్లుల్లో తనిఖీలు చేపడితేనే 4,50,000 పైచులకు బస్తాలు మాయమవటం, తద్వారా 84 కోట్ల వరకు కూడా నష్టం అనేది చూపించడం. ఇలాంటి విషయాలు బయటపడినప్పుడు కూడా ప్రభుత్వం అటు FCIకి సపోర్ట్ చేయకుండా ఒక విజ్ఞప్తి రూపంలో FCIని తనిఖీలు ఆపాలంటూ కోరటం వెనుక ఇప్పుడు మతలబ్ ఏంటి అనే చర్చ అయితే నడుస్తోంది. రాముల్ నాయక్ గారు చెప్పండి, ఇప్పుడు గంగుల కమలాకర్ వ్యాఖ్యలతో నిజంగా FCI తనిఖీలు ఆపకుండా ముందుకు వెళ్తే గనక గతంలో ధాన్యం సేకరణలో జాప్యం ఎవరి వల్ల జరిగిందనేది రైతాంగానికి తెలుసు. ఇప్పుడు ఒకవేళ ధాన్యం సేకరించకుండా ఆపేసి FCI తనిఖీల వల్లే మళ్ళీ రెండోసారి కూడా సేకరించలేకపోయాం అనే నెపాన్ని ఏమైనా మళ్ళీ భవిష్యత్తులో తెర మీద తీసుకొస్తారంటారా? తీసుకొస్తారమ్మా. వాళ్ళకి ఏముందంటే ఇప్పుడు రైతుల దగ్గర ఇంతకు ముందు ధాన్యం కొనలేదు, ప్రభుత్వం వైఫల్యం అయింది, అందరికీ తెలుసు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, గోడాంలు లేక, తర్వాత ఎక్కడ ఎంత వరి పండింది సిస్టమ్ లేక, ఏ నియోజకవర్గాలలో ఏ మండలంలో ఎంత వరి పండింది, అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే అగ్రికల్చర్ అధికారుల దగ్గర మొత్తం డాటా తీసుకోకుండా రైతు పండించిన వరి ఎక్కడెక్కడ ఏ ఐక్య దాంట్లో ఎంత కొన్నారు అనేది లేకుండా ఇప్పుడు తనిఖీలు చేసినందుకే వాళ్ళు మిల్లర్లు కొంటలేరు. ఇది కేంద్ర ప్రభుత్వం FCI కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. అందు గురించే ఓట్లకు ఇంకా జాప్యం జరుగుతుంది, తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయడానికి సిద్ధమవుతారు. అందు గురించి ఆయన తనిఖీలు ఆపమంటుంది. తనిఖీలు ఆపకపోతే మేము రైతులకు రైస్ మిల్లర్లకు ఒప్పించినాం, వాళ్ళకి తీసుకోమన్నాము, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అన్నది. అయినా మళ్ళీ వీళ్ళు వాళ్ళకు నానారికాల్లో ఇబ్బంది పెట్టి వాళ్ళు దోపిడీ చేసుకొని ఇవ్వండి, కానీ వాళ్ళు తనిఖీ చేయవద్దనే ఉద్దేశంతో, ఇది కేంద్ర ప్రభుత్వం ఇది చేసిందనే ఉద్దేశంతో మా కాంగ్రెస్ పార్టీ అదే రోజు చెప్పింది, మీరు కావాలంటే CBI ఎంక్వైరీ చేయండి, లేకపోతే మీరు ఇంత ఇది ఉంటే నేను అంటున్నా కదా, ఇప్పుడు మీ చేతిలో సివిల్ సప్లై ఉంది, మరియు ఎవరైతే రైతుల పక్షాన రైతు సంఘాలకు విలువండి, ఏం బాధ మిల్లర్లు ఏం చేస్తారు అనేది వాళ్ళు చెప్తారు కదా. అది ఏం చేయకుండా రైతులతోటి అభిప్రాయం తీసుకోకుండా అధికారులతోటి ఇది చేయకుండా ఎవరో చెప్పినట్లు FCI మీరు
ఆపాలి, తనిఖీలు ఆపాలంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఇవాళ 40 ఆ దాంట్లోనే 40, నేను ఒక మిర్యాలగూడలోనే ఒక 200-300 మంది రైస్ మిల్లు ఉంటాయి. కానీ 40 రైస్ మిల్లలోనే మనం ఇది చేస్తే 40 లక్షలు 40 సంచులది గోల్మాల్ ఉన్నప్పుడు ఇంకా ఎన్ని జాగాలు ఎట్లా ఉంటుంది అనేది మనకు బయట పడుతుంది కదా. ఆ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవి అన్ని చేసే నాటకాలలో ఇది ఒక భాగం. ఎవరు ఏం చేసినా రైతులు కొనిపించే బాధ్యత ప్రభుత్వాన్ని, కొనుక్కునే బాధ్యత రైస్ మిల్లర్లది. రైస్ మిల్లర్లకు రాయితీలు ఇస్తున్నాము, రైస్ మిల్లర్లకు చాలా ఇది ఇచ్చినాము. ఇంత పొల్యూషన్ ఉన్నా రైస్ మిల్ పెడితే ఇంత పొల్యూషన్ ఉన్నా ఆ పొల్యూషన్ ని అక్కడ రైతులు దిగమింగుకుంటా అన్ని ఈ విధంగా చేస్తున్నారు. కానీ ప్రభుత్వము ఒక్క డిపార్ట్మెంట్ తనిఖీ చేస్తేనే మీరు తనిఖీ చేయవద్దని ఆదేశాలు ఇచ్చేస్తే మళ్ళా ఆ రోజున వర్షాకాలం ఎండాకాలంలో పండిన పంట ఇంతవరకు మీరు ఇంకా తీసుకోలే. రైతుల పక్ష దగ్గరనే ఉంది, రోడ్ల మీద ఇంకా పంట ఉంది. ఇలా ఉదయం వర్షం పడితే కొన్ని జాగాలను ఇవాళ మీ రాజ్ చూసినా కొన్ని జాగాల వడ్లు నానిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా ఇప్పుడు రైస్ మిల్లర్లకి ఇది చెప్పాలన్నా ప్రభుత్వం అజమాయిషీ ఉండాలన్నా, లేకుంటే ప్రభుత్వం రైతులకు అజమాయిషీ ఉండాలన్నా, ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి ఎక్కడ అన్యాయం జరగకుండా చూడాలి. గంగుల కమలాకర్ ముందుగా ఒక రైతు కాదు, ఆయన గ్రనేట్ వ్యాపారి, ఆయన కన్నీ తెలుసు. అందు గురించి నేనేమంటున్నా అంటే ఎక్కడ ఏ ఇది చేస్తే ఆగుతుందనే ఉద్దేశంతో ఆయనతోటి ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇప్పించింది. ఏమంటే మీరు తనిఖీలు చేయవద్దు. కొన్ని రైస్ మిల్లర్లు తనిఖీలు చేస్తే 40 రైస్ మిల్లర్లు అవకతవకలు బయటకు వచ్చినాయి కదా. ఇంకా చాలా రైస్ మిల్లర్లు ఉన్నాయి, ఇంకా చాలా రైతుల దగ్గర ధాన్యం అట్లనే ఉంది. ఇవాళ ఎంఎస్పీ రేట్లు మేము ప్రతిసారి చెప్తున్నాం. రాములు నాయక్ గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు గంగుల గారు అన్నట్టుగా ప్రొక్యూర్మెంట్ కి ఏమైనా ఎఫ్సిఐ తనిఖీలు ఇబ్బంది అవుతాయి? ఎందుకంటే గడిచిన 4-5 నెలలుగా ప్రొక్యూర్మెంట్ విషయంలో గోదాములు సరైన లేవని చెప్పో, లేకపోతే ధాన్యం సేకరణకు సంబంధించిన అనేక ఇబ్బందులు తెరమీదకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పుడు కేవలం ఒక ఎఫ్సిఐ తనిఖీలతో ప్రొక్యూర్మెంట్ కి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందంటారా? వాళ్ళ చెప్పినా కాదమ్మా, ఆపేయండి మీరు తీసుకోవద్దని రైస్ మిల్లర్లకు వీళ్ళే చెప్తారు. మీరు కొన్ని రోజులు ఆపండి, రైతులకు ఇబ్బంది చేయండి, మాకు ఆ మైలేజ్ వస్తుంది, మళ్ళీ మేము మీతోటి కొట్లాడినట్లు ఉంటది, మళ్ళీ మేము రైతులకు మీతోటి కొట్లాడి మేము ఇచ్చినట్లు ఉంటది, మీరు ఆపండి ఆదేశాలు ఇచ్చినా ఇవ్వచ్చు. అందులో ఏముంటది? వీళ్ళ చేతుల పని కదా. వీళ్ళు ఆపడానికి వీళ్ళే, కోలుకోవడానికి వీళ్ళే ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళకి ఏం లేదు, రాజకీయంగా మాకు ఏ విధంగా అనుకూలంగా రైతులు ఇది వస్తారు అనేది వాళ్ళు చూస్తారమ్మా. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, డిసెంబర్ జనవరిలో ఎన్నికలు అయిపోతాయి. అందు గురించి ఇవి అన్ని అందులో ఒక టెక్నిక్ భాగంలో ఎఫ్సిఐలు చేసిర్రు, రైస్ మిల్లర్లు అందు గురించే తిరస్కరించారు. మాధ్యం తప్పు లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ తప్పు అనేది దుష్ప్రచారం చేయవచ్చు. మేమేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు బాధ్యులే. మీరు ఇప్పుడు రైతులకు ఇది కావాలి, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతులకు న్యాయం చేయాలంటే ఎఫ్సిఐ తనిఖీలు తప్పకుండా ఉండాలి. ఎఫ్సిఐ తనిఖీలకు సరిపోకపోతే సిబిఐ పెట్టండి. మీరు ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, ఎన్ని బండ్లు రీసైకిలింగ్ అవుతున్నాయి, ఎంత ధాన్యం బయటికి పోతుంది, ఎంత ధాన్యం ఎక్స్పోర్ట్ కు పోతుంది, అవి అన్ని లెక్కలు తీయండి. రాదు తీసినప్పుడు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఎందుకు మీకు ఇంత చిత్తశుద్ధి లేనప్పుడు మీరు తక్షణమే ఎఫ్సిఐ మీరు తక్షణమే దాడులు ఆపాలి. ఏం దాడులు? తనిఖీలు చేస్తే దాడులు అవి రకరకాలుగా మీరు ఈ విధంగా చెప్తే ఇది కరెక్ట్ కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు. మరోసారి రైతులకు అన్యాయం చేయడానికి ఈ కుట్ర పన్నుతున్నాయని నా ఆవేదన. రైట్, థ్యాంక్ యూ రాములు నాయక్ గారు, రామకృష్ణారెడ్డి గారు అండ్ బండారు రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికైతే రైస్ మిల్లుల్లో భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ చేపడుతున్న తనిఖీలతో అటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వర్సెస్ ఎఫ్సిఐ అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. ప్రొక్యూర్మెంట్కు ఇబ్బంది అవుతుంది అన్న ఒక కారణం చెప్పి ఎఫ్సిఐ తనిఖీలు నిలిపివేయాలని ఇటు పౌర సరఫరాల శాఖ నుంచి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఎఫ్సిఐ ఈ విజ్ఞప్తిని తీసుకొని తనిఖీలను నిలిపివేస్తుందా, లేకపోతే అన్ని మిల్లుల్లో కూడా తనిఖీలు చేపట్టి మరిన్ని అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. ఇది ఇప్పటి వరకు అప్డేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.